హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మామిడికాయలు వచ్చేసినాయి కాబట్టి మామిడికాయతో మీరు ఎలాంటి రెసిపీస్ చేసుకున్నారు. ఈ పులిహోర మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ముందుగా పచ్చి మామిడికాయని తురిమేసి పక్కన పెట్టుకోండి. రైస్ అన్నం ఉడికించేసుకున్న అన్నంలో కొద్దిగా ఉప్పు పసుపు కలిపేసుకుని మామిడికాయ తురిమింది కూడా వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని మనకి పోపుకి సంబంధించి పోపు వేస్తాం కదా, కొద్దిగా జీడిపప్పులు కూడా వేసాను, పచ్చిమిర్చి, వేరుశెనగకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ వేసి కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు దాంట్లో కలిపేసుకోవాలి. ఈ మా పులిహోర ఏంటంటే మనం అప్పటికప్పుడు తినడం కంటే 1 అవర్ తర్వాత తింటేనే రైస్కి బాగా పట్టి అప్పుడు మనకి పులుపు అంతా తెలుస్తుంది టేస్ట్. అప్పటికప్పుడు తింటే బాగోదు, 1 అవర్ తర్వాతే తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చి మామిడికాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ, సి, ఈ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కంటి చూపుకు కూడా చాలా మంచిది. మనకి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది పచ్చి మామిడికాయ తినడం వల్ల. మీరు కూడా తప్పనిసరిగా ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనం ఆ సీజన్లో తీసుకోవాలి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.